ముఖ్యంగా ఈరోజు ప్రజెంటేషన్ అంశం ఏంటంటే యాసంగి పంటల్లో సస్యరక్షణ చర్యలు. మన రాష్ట్రంలో చూసుకున్నట్లయితే మన యాసంగి సీజన్లో వరి, మొక్కజొన్న ప్రధాన పంటలైతే పప్పు దినుసు పంటల్లో చూసుకున్నట్లయితే శనగ, మినుము, పెసర ఇవి ఎక్కువ విస్తీర్ణంలో ఉన్నాయి. అలాగే నూనె గింజల పంటలు చూసుకున్నట్లయితే వేరుశెనగ, పొద్దుతిరుగుడు, కొంత ఏరియా వరకు కుసుమ ఇవన్నీ కూడా ఉన్నాయి. అయితే ఈ ప్రధాన పంటల్లో చూసుకున్నట్లయితే ప్రస్తుతము ఉన్నటువంటి వాటి స్టేజ్లో చూసుకున్నట్లయితే మనకి కొన్ని చీడపీడ సమస్యలు వివిధ డయాగ్నోస్టిక్ విజిట్స్ లో తెలుసుకోవడం జరిగింది. ఇందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే యాసంగి వరి నారుమడి దశలో ఉంది. అలాగే ఈ నారుమడి దశలో ఉన్నటువంటి వరిలో ఏంటంటే ఇప్పటికే అక్కడక్కడ కూడా కాండం తొలుచు పురుగు గుడ్ల సముదాయం కనిపించడం జరిగింది. అలాగే మొక్కజొన్న చూసుకుంటే సీడ్లింగ్ స్టేజ్ నుంచి అంటే చిన్న మొక్క నుంచి కూడా 45 రోజులు వయసు వరకు కూడా ఉన్నాయి. ఇప్పుడిప్పుడే కొన్ని ముందుగా విత్తినటువంటి మొక్కజొన్న పంటలో ఇప్పుడిప్పుడే కంకి డెవలప్ అవడము, కంకి అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి దశలో ఉన్నాయి. అలాగే శనగ పంట చూసుకున్నట్లయితే శనగ ఇప్పుడు పూత దశలో ఉండడము, పూత కాత దశలో ఉండడము, అట్లాగే దీంట్లో ఏంటంటే మనకి శనగ పచ్చ పురుగు, వేరుకుళ్ళు ఆశించినట్లుగా గమనించడం జరిగింది. ముఖ్యంగా మొక్కజొన్న ఎక్కడ చూసినా కూడా మొక్కజొన్నలో మనకి చాలా ప్రదేశాల్లో కత్తెర పురుగు విపరీతంగా ఆశించినట్లు గమనించడం జరిగింది. ఇకపోతే మినుము, పెసర చూసుకుంటే మినుము, పెసర, బొబ్బర్లో పేనుబంక ఆశించడము, అలాగే అక్కడక్కడ కూడా పొగాకు లద్దె పురుగు వల్ల ఆకుల్లో రంధ్రాలు అవి అవ్వడము, పెసరలో పూత దశలో కాత దశలో ఉన్న పెసరలో మారుక మచ్చల పురుగు కనిపించడము, అట్లాగే బూడిద తెగులు, పల్లాకు తెగులు పెసరలో కనిపించడము, పల్లాకు తెగులు బొబ్బర్లో కూడా కనిపించడం జరిగింది. ఇక వేరుశెనగ విషయానికి వస్తే అక్కడక్కడ తామర పురుగు ఉధృతి కనిపించడము, పొగాకు లద్దె పురుగు, ఆకు చుట్టు పురుగు కనిపించడము, అట్లాగే తెగుళ్ళ విషయానికి వస్తే ఆకుమచ్చ తెగులు, కాండం కుళ్ళు ఉండడంగా నిర్ధారించడం జరిగింది. ఇక పొద్దుతిరుగుడు నూనె గింజల పంట విషయానికి వస్తే శనగ పచ్చ పురుగు ఆశించడము, కుసుమంకి పేనుబంక ఆశించడం గమనించడం జరిగింది. ఇవన్నీ కూడా ఏంటంటే మన రాష్ట్రంలో యూనివర్సిటీ కానీ అలాగే అగ్రికల్చర్ వ్యవసాయ డిపార్ట్మెంట్ అధికారులు కానీ కావించినటువంటి క్షేత్ర విజిట్స్ లో మనం ఈ సమస్యలు, అలాగే రైతాంగం నుంచి వస్తున్నటువంటి ఫోన్ కాల్స్ ద్వారా కూడా మనకి ఈ సమస్యలు తెలుసుకోవడం జరిగింది. ముఖ్యంగా వరి నారుమడి దశలో ఉండడము, అలాగే మనకి గత కొన్ని సంవత్సరాలుగా వరి విస్తీర్ణం పెరుగుతూ ఉండడంతో, అలాగే పోయిన ఖరీఫ్ సీజన్ లో, వానాకాలం సీజన్ లో ఈనిక దశలో మనకి కాండం తొలుచు పురుగు ఉధృతి ఉండడం గమనించడం జరిగింది. అయితే ఈ పాటికే వరి నారుమడిలో అక్కడక్కడ కూడా మనకి కాండం తొలుచు పురుగుట్లు కనిపించడం జరిగింది. కాబట్టి ఇది వరి విస్తీర్ణం పెరగడము, అలాగే మనకి వానాకాలంలోనూ అలాగే యాసంగిలో కూడా వరి విస్తీర్ణము పెరగడము, దాని తర్వాత వానాకాలం వరి కోసిన తర్వాత యాసంగి వరి వేయడానికి మధ్యలో వ్యవధి అనేది తగ్గడం వలన, అలాగే యాసంగిలో ఏంటంటే రైతులు దొడ్డు రకాల వడ్ల కన్నా కూడా సన్న రకాలు వేసుకోవడానికి మొగ్గు చూపడము, ఇవన్నీ కారణాల వల్ల గత సంవత్సరము కాండం తొలుచు పురుగు ఉధృతి ఎక్కువగానే యాసంగిలో కనిపించడం జరిగింది. ఈసారి కూడా ఇదే పరిస్థితి ఉండడం వల్ల రైతులు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా ఈ కాండం తొలుచు పురుగు ఉధృతి పంట నర్సరీ స్టేజ్ లోనే అంటే నారుమడి దశ నుంచి ఆశించడం జరుగుతుంది. అలాగే నాటిన తర్వాత పిలక దశలో కూడా ఇది ఆశిస్తుంది. తర్వాత పూత దశకు వచ్చిన తర్వాత ఈనిక దశలో కూడా ఆశిస్తుంది. తొలి దశలో ఆశించినప్పుడు ఏంటంటే అందరూ కూడా మువ్వు ఎండిపోవడము కాబట్టి మొగి పురుగు అని అంటూ ఉంటారు. అలాగే ఈనిక దశలో వచ్చినప్పుడు ఏంటంటే కంకి అంతా కూడా తాలైపోయి తెల్లగా అయిపోయి తెల్ల కంకి అని రైతులు అంటూ ఉంటారు. దీనికి ఏంటంటే సమగ్ర సస్యరక్షణ పద్ధతులు పాటించాలి. ఇప్పటి నుంచే కూడా రైతులు జాగ్రత్త తీసుకోవాలి. అయితే ముందుగా ఏంటంటే నాటు వేసే వారం రోజుల ముందు నారుమడిలో గుళికలు వేసుకోవడం మంచిది. ముఖ్యంగా కార్బోఫ్యూరాన్ 3CG గుళికలు కానీ ఎకరానికి సరిపడా నారుమడికి 800 గ్రాముల కార్బోఫ్యూరాన్ 3CG గుళికలు, లేదంటే ఫిప్రోనిల్ గుళికలు,
వేసుకోవడం మంచిది. అయితే గుళికలు వేసుకునేటప్పుడు రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే నారుమడికి పలుచగా నీళ్లు పెట్టి గుళికలు వేసిన తర్వాత ఆ గుళికలు కరిగినటువంటి నీళ్ళన్నీ కూడా అదే నారుమడిలో ఇంకిపోయేటట్టు చూసుకోవాలి. ఫ్రెష్ గా అప్పటికప్పుడు నీళ్లు పెట్టడము తీయడము అనేది చేయకుండా మందంతా ఇంకే వరకు జాగ్రత్త పడాలి. తర్వాత నాటిన తర్వాత 20 రోజులకి కూడా మళ్ళీ ఒక దఫా గుళికలు కార్బోఫిరాన్ 3CG గుళికలు కానీ అలాగే ఫిప్రోనిల్ గుళికలు కానీ వేసుకున్నట్లయితే ఈ కాండం తొలచు పురుగు ఉధృతి అనేది తక్కువగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఈ ఉల్లికోడు అనేది సాధారణంగా వానాకాలంలో వచ్చేటువంటి మనకి పురుగు సమస్య. కాకపోతే ఈ మధ్య కాలంలో ఏంటంటే యాసంగిలో కూడా మనకి కొన్ని ప్రాంతాలలో ఈ ఉల్లికోడు అనేది కనపడడం జరుగుతుంది. ఇందాక చెప్పినట్టు నారుమడి నాటు వేసే ముందు నారుమడిలో వారం రోజులు ముందే మనము ఈ కార్బోఫిరాన్ 3CG గుళికలు కనుక వేసుకున్నట్లయితే మనకి దీని ఉధృతి అనేది తక్కువ అవడానికి ఆస్కారం ఉంటుంది, రాకుండా ఉండడానికి కూడా ఆస్కారం ఉంటుంది. అయితే కొన్ని ప్రాంతాలలో యాసంగి వరిలో చూసుకున్నట్లయితే డిసెంబర్ జనవరి మాసాలలో మనకి ఆకుముడత పురుగు విపరీతంగా ఆశిస్తూ ఉన్నట్లు గమనించడం జరిగింది గత కొన్ని సంవత్సరాల అనుభవ రీత్యా. అయితే దీనికి ఏంటంటే ఇది ఆకుముడత పురుగు ఆకు మధ్యలో ఉండి లార్వా ఏదైతే ఉందో అది రసాన్ని అది పత్రహరితాన్ని గీకి తినడం వల్ల ఆకులన్నీ కూడా దూరం నుంచి తెల్లటి చారలతో ఉంటాయి. అదే ముడుచుకున్నటువంటి ఆకును తెరిచి చూస్తే దాంట్లో మనకి లార్వా విసర్జించినటువంటి పదార్థం కూడా క్లియర్ గా కనపడుతుంది. దీని నివారణకి అంటే తొలుత గుళికలు వేసినా కూడా అంటే నాటినటువంటి 20-25 రోజులకి గుళికలు వేసినా దాని తర్వాత కనుక మనకి దీని ఉధృతి కనిపించింది అని అంటే అసిఫేట్ ప్లస్ ఇమిడాక్లోప్రిడ్ కాంబినేషన్ లో లీటర్ నీటికి 1.5 గ్రామ్ కలుపుకుని పిచికారీ చేసుకోవాలి. లేదంటే క్లోరాంట్రినిలిప్రోల్ లీటర్ నీటికి 0.3 మిల్లీలీటర్లు, టెట్రానిలిప్రోల్ లీటర్ నీటికి 6 మిల్లీలీటరు, లేదంటే ఫ్లూబెండేమైడ్ 20 WDG ఫార్ములేషన్ అయితే కనుక లీటర్ నీటికి 0.25 గ్రాములు కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. అదే ఫ్లూబెండేమైడ్ 48 SC ఫార్ములేషన్ అయితే కనుక లీటర్ నీటికి 0.1 మిల్లీలీటర్ చప్పున కలుపుకుని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ ఆకుముడత పురుగుని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఈ వరిలో వచ్చేటువంటి ఈ సమస్యలన్నీ కూడా ఏంటంటే రైతులు ముందు జాగ్రత్త చర్యగా సిఫారసు చేసిన మేరకే నత్రజని యూరియా కనుక నత్రజని సిఫారసు మేరకే వేసుకున్నట్లయితే వీటి ఉధృతి అనేది తక్కువగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఇక మొక్కజొన్న విషయానికి వస్తే మొక్కజొన్నలో మనకి ఇందాక చెప్పినట్టు మొక్కజొన్న విస్తీర్ణం ఎక్కడైతే సాగు చేస్తున్నారో అక్కడ ఆల్మోస్ట్ చాలా ప్రదేశాలలో అక్రాస్ ద జిల్లాలన్నిటిలోనూ కూడా మనకి కత్తెర పురుగు ఆశించినట్లు గమనించడం జరిగింది. విత్తినటువంటి వారం 10 రోజుల నుంచి ఉన్నటువంటి పంటలో అలాగే కంకి అభివృద్ధి చెందేటువంటి దశలో ఉన్నటువంటి మొక్కజొన్నలో కూడా కత్తెర పురుగు గమనించడం జరిగింది. దీనికి కూడా ఇందాక కాండం తొలచు పురుగు లాగానే దీనికి కూడా సమగ్ర సస్య రక్షణ పద్ధతులు పాటించాలి. ముఖ్యంగా ఏంటంటే విత్తన శుద్ధి సయాంట్రినిలిప్రోల్ థయామిథాక్సామ్ కాంబినేషన్ లో ఉన్నటువంటి పురుగు మందును కిలో విత్తనానికి 4 మిల్లీలీటర్ల చప్పున కలుపుకుని విత్తన శుద్ధి చేసుకోవాలి. అయితే ఇప్పుడు విత్తన శుద్ధి స్టేజ్ దాటిపోయింది కానీ ఎండాకాలం వేసుకుందాం అనుకున్నటువంటి మొక్కజొన్న వేసుకుందాం అన్నటువంటి రైతులు కంపల్సరీ ఈ ఫోర్టెన్జా డియో అని మార్కెట్ లో దొరుకుతుంది. ఈ సయాంట్రినిలిప్రోల్ థయామిథాక్సామ్ కాంబినేషన్ తోటి కంపల్సరీ విత్తన శుద్ధి చేసుకుని విత్తుకోవాలి. దీని తర్వాత ఎక్కడైతే అంటే ఆలస్యంగా విత్తినటువంటి మొక్కజొన్న యాసంగి పంటలో ఎక్కడైతే చిన్న చిన్న మొక్కలు ఉన్నాయో చిన్న లార్వాలు కనుక గమనించినట్లయితే కనుక వెంటనే అక్కడ దీనికి కావలసినటువంటి లింగాకర్షణ బుట్టలు అంటే కత్తెర పురుగుకి సపరేట్ గా లింగాకర్షణ బుట్టలు ఉంటే ఎకరానికి 4-5 చప్పున పెట్టుకొని ముందు నుంచే కూడా దీనిని మనం మానిటర్ చేసుకున్నట్లయితే ఉధృతిని బట్టి సరైనటువంటి మందు పిచికారీ చేసుకోవచ్చు. అలాగే పంట తొలి దశ నుంచి ఆశిస్తుంది కాబట్టి అక్కడక్కడ ఎకరానికి 10-15 పంగకర్రలు పక్షి స్థావరాలు కనుక ఏర్పాటు చేసుకున్నట్లయితే చిన్న చిన్న మొక్కల్లో ఉన్నటువంటి లార్వాలు ఏవైతే ఉన్నాయో అవి పక్షుల వల్ల తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే వేసుకునేటువంటి ఎండాకాలం వేసుకునేటువంటి మొక్కజొన్న రైతులు చుట్టూ కూడా 4 వరుసలు జొన్న వేసుకున్నట్లయితే దీని ఉధృతి అనేది తక్కువగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా ప్రస్తుత
పరిస్థితులలో మొక్కజొన్నల్లో కత్తెర పురుగు చిన్న చిన్న లార్వాలు కనుక ఉన్నాయంటే వేపగింజల కషాయం 5% కానీ అలాగే అజాడిరక్టిన్ 1500 ppm 5 ml లీటర్ నీరు కలుపుకుని పిచికారీ చేసుకోవాలి. ఒకవేళ చిన్న లార్వాలు కాకుండా తర్వాతి దశలో కనుక ఉన్నాయంటే స్పైనోసాడ్ లీటర్ నీటికి 0.3 ml లేదా ఇమామెక్టిన్ బెంజోయేట్ లీటర్ నీటికి 0.4 గ్రాములు, క్లోరాంట్రినిలిప్రోల్ అనే మందు లీటర్ నీటికి 0.4 ml, అలాగే ఇండాక్సకార్బ్ లీటర్ నీటికి 1 ml చొప్పున లేదా స్పైనటోరం అనే మందు లీటర్ నీటికి 0.5 ml చొప్పున పిచికారీ చేసుకోవాలి. అయితే దీనికి ఏంటంటే కత్తెర పురుగు ఎక్కువ శాతం మొక్క సుడులలో ఉండి నష్టం చేస్తుంది కాబట్టి, ఆకుల మీద పత్రహరితాన్ని అంతా గీకేసి గుంపులుగా ఉండి నష్టం చేస్తుంది కాబట్టి రైతులు మందులు పిచికారీ చేసేటప్పుడు ఇందాక చెప్పినటువంటి మందులు మార్చి పిచికారీ చేసుకోవాలి. అలాగే మందు పిచికారీ చేసేటప్పుడు మొక్క సుడుల్లో పడేటట్టు పిచికారీ చేసుకుంటే ఈ పురుగు అనేది సమర్థవంతంగా నివారించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. చాలా మంది రైతులు ఏంటంటే సిఫారసు చేసినటువంటి మందులను బయోస్ లో కలిపి పిచికారీ చేస్తున్నారు. అది మంచి పద్ధతి కాదు. బయోస్ వాడకం అనేది సాధ్యమైనంత వరకు తగ్గించుకోవడానికి ట్రై చేయాలి. ఇకపోతే పప్పు దినుసు పంటల్లో చూసుకున్నట్లయితే శనగలో ప్రస్తుతం పూత కాత దశలో ఉన్నటువంటి శనగలో మనకి శనగ పచ్చ పురుగు అలాగే అక్కడక్కడ వేరుకుళ్ళు ఆశించడం జరిగింది. ముఖ్యంగా ఈ శనగ పచ్చ పురుగు కూడా చాలా పంటల మీద ఆశిస్తుంది కాబట్టి దీనిని కూడా నివారించడానికి అదుపు చేయడానికి సమగ్ర సస్య రక్షణ పద్ధతులతోటి దీన్ని అరికట్టుకోవాలి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే శనగ పచ్చ పురుగు కొత్తిమీర తోటి అంతర పంట కింద వేసుకుంటే కనుక ఈ శనగ అనే పంటని శనగ పచ్చ పురుగు రాకుండా నివారించడానికి కొత్తిమీర పంటతోటి అంతర పంటగా వేసుకోవాలి. శనగ 16 వరుసలు 4 వరుసలు కొత్తిమీర వేసుకున్నట్లయితే శనగ పచ్చ పురుగు ఉధృతి తక్కువగా ఉంటుంది. అలాగే దీనికి కూడా 4 వరుసలు చుట్టూ జొన్నని కంచి పంటగా వేసుకున్నట్లయితే బాగుంటుంది. ఆకర్షిత పంటగా అంటే శనగ పచ్చ పురుగు గుడ్లు పెట్టడానికి ఎక్కువగా పసుపు రంగు పూలు ఉన్నటువంటి బంతి పూలని ఇష్టపడుతుంది కాబట్టి ఎకరానికి కనీసం 100-150 బంతి మొక్కలను అక్కడక్కడ వేసుకున్నట్లయితే కూడా మనకి ఈజీగా శనగ పచ్చ పురుగు ఆశించిందని గుర్తించడం తేలిక. అలాగే ఆ బంతి పూలు కోసినప్పుడు వాటిని నివారించుకోవడానికి కూడా ప్రధాన పొలంలో నుంచి బయటికి ఏరివేయడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఇవన్నీ చేస్తూ మనము ఇవన్నీ చేస్తూ కూడా అంటే లింగాకర్షణ బుట్టలు పెట్టుకుని నిఘా చేసుకుంటూ ఇవన్నీ కూడా చేసిన తర్వాత మనకి ఎక్కడన్నా ఉధృతి కనిపించినట్లయితే తొలి దశలో అంటే గుడ్లు కనిపించిన ఆకుల మీద చిన్న చిన్న గసగసాల లాగా గుడ్లు కనిపించిన లేదంటే చిన్న లార్వాలు ఆకులు పత్రహరితాన్ని గోకి తినడం కనిపించినా కూడా ఫస్ట్ వేపగింజల కషాయం కానీ అలాగే అజాడిరక్టిన్ 1500 ppm కానీ పిచికారీ చేసుకోవాలి. తర్వాత దశలో ఉన్నటువంటి లార్వాలు కనుక ఒక మోస్తరు మోడరేట్ లార్వా సైజ్ లో ఉన్నటువంటి లార్వాలు కనుక ఉంటే స్పైనోసాడ్ కానీ ఇమామెక్టిన్ బెంజోయేట్ కానీ పిచికారీ చేసుకోవచ్చు. ఉధృతి ఎక్కువగా ఉంది అని అంటే క్లోరాంట్రినిలిప్రోల్ అనే మందును కూడా పిచికారీ చేసుకోవచ్చు. ఇదే కాకుండా ఏంటంటే వేరుకుళ్ళు, జనరల్ గా వేరుకుళ్ళు అనేది మురుగునీరు సరిగ్గా వెళ్ళని వ్యవస్థ కనుక ఉన్నా లేదంటే ఒక పొలంలో ఎక్కడైనా నీళ్లు నిలిచేటట్టు ఉన్నా అలాంటి ప్రదేశంలో భూమిలో ఉండేటువంటి శిలీంధ్రం ద్వారా వస్తుంది. కాబట్టి ఈ వేరుకుళ్ళు నివారణకి అంటే ఇంతకు ముందు శనగ వేసినప్పుడు వేరుకుళ్ళు ఆశించింది అని కనుక రైతులు అనుభవరీత్యా గుర్తించారు అని అంటే తర్వాత సీజన్ లో పంట మార్పిడి చేసుకోవడం మంచిది. అయితే శనగని విత్తే ముందు మనం థైరామ్ కానీ మ్యాంకోజెబ్ అనే శిలీంద్ర నాశనంతో విత్తన శుద్ధి చేసుకుని విత్తుకుంటే బాగుంటుంది. అలాగే పంట మార్పిడి విధిగా చేసుకోవాలి. ఇకపోతే ఇప్పుడు అపరాల పంటల్లో ఉన్నటువంటి మినుము గాని పెసర గాని బొబ్బర గాని అలా వీటిల్లో ఏంటంటే చాలా వరకు కూడా పూత కాత దశలో ఉన్నాయి. వీటిలో అన్ని అపరాల పంటల్లోనూ పొగాకు లద్దె పురుగు ఎక్కువగా ఆశించి ఆకులన్నీ కూడా పత్రహరితాన్ని తినడం వల్ల జల్లెడలాగా అవడము, అలాగే దూరం నుంచి చూస్తుంటే ఆకులంతా కూడా తెల్లగా ఉన్నట్టు పత్రహరితాన్ని అంతా గీకి తినేయడం వల్ల ఆకులన్నీ తెల్లగా మారిపోవడము, అలాగే కాయని తొలవడము ఇలా కనిపిస్తున్నాయి మనకి. ముఖ్యంగా ఈ పొగాకు లద్దె పురుగుకి కూడా
శనగపచ్చ పురుగు లాగానే, అలాగే కాండం తొలుచు పురుగు లాగానే సమగ్ర సస్యరక్షణ పద్ధతులు పాటించాలి. ముఖ్యంగా సమగ్ర సస్యరక్షణ పద్ధతులు చూసుకున్నట్లయితే మనము అక్కడక్కడ అంటే లింగాకర్షణ బుట్టలు పెట్టుకుని ఎప్పటికప్పుడు మనం పురుగు ఉధృతి గమనించుకోవడము, వేపగింజల కషాయం తొలి దశలో ఉన్నటువంటి లార్వాలు కనుక ఒకటే ఆకు మీద పెసర ఒకటే ఆకు మీద 200-300 లార్వాలు కనుక చిన్న చిన్న లార్వాలు ఉన్నాయంటే వెంటనే వేపగింజల కషాయం కానీ వేప సంబంధిత మందులు కానీ పిచికారీ చేసినట్లయితే అవి పెద్దగా అవ్వకుండా చనిపోవడము, పక్క ఆకులకి వెళ్లకుండా మనం నివారించుకోవచ్చు. ఒకవేళ ఆ స్టేజ్ దాటిపోయి మనకి మీడియం లార్వల్ సైజు ఏమన్నా ఉన్నాయి అని అంటే నార పురుగుల్లాగా కాకుండా కొంచెం పెద్దగా ఉన్నటువంటి లార్వా పురుగులు ఉన్నాయి అని అంటే కనుక స్పైనోసాడ్ లీటర్ నీటికి 0.12 మిల్లీలీటర్ కలుపుకొని, లేదంటే ఫ్లూబెండమైడ్ 0.2 మిల్లీలీటర్ లీటర్ నీటి కలుపుకుని, లేదంటే నువాల్యురాన్ లీటర్ నీటికి 1 మిల్లీలీటర్ కలుపుకుని పిచికారీ చేసుకోవాలి. ఇవన్నీ ఈ పిచికారీ చేసిన తర్వాత స్టేజ్ లో అంటే జనరల్ గా ఏంటంటే 1-2 మందులు పిచికారీ అయితే సరిపోతుంది అపరాల పంటల్లో, పెసర గాని, మినుము గాని, అలాగే బొబ్బరికి గాని. దాని తర్వాత పెద్ద లార్వాలు అంటే ఇంకా నిద్రావస్థకి వెళ్లే ముందు లార్వాలు కనుక ఉన్నాయనంటే విషపు ఎరను తయారు చేసుకోవాలి. మామూలుగా ఉధృతి ఎక్కువగా ఉంది కాబట్టి మందు పిచికారీ చేసిన తర్వాత పెద్ద పురుగులకి మందులు పనిచేయవు కాబట్టి మనము బెల్లం అలాగే తౌడు పురుగు మందుతోటి విషపు ఎరను తయారు చేసుకుని కనుక సాయంత్రం పూట పిచికారీ ఉండలు చేసి మొక్క మొదళ్ళలో అక్కడక్కడ చల్లినట్లయితే చావగా బతికినటువంటి పెద్ద లార్వాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ విషపు ఎరను తిని చనిపోతాయి. అయితే రైతులు చూసుకునేది ఏంటంటే విషపు ఎరను తయారు చేసేటప్పుడు అప్పటికప్పుడు విషపు ఎరను తయారు చేసుకోకుండా ఒక 5 కిలోలు బెల్లము, 1/2 కిలో తౌడు తీసుకొని మొత్తము మధ్యాహ్నం పూట కలిపేసి చెట్టు కింద పెట్టుకొని దాంట్లో ఈవెన్ 1/2 లీటర్ మోనోక్రోటోఫాస్ కానీ 1/2 కిలో థయాడికార్బ్ కానీ కలుపుకొని మొత్తం తౌడు, బెల్లము, పురుగు మందు కలిపేసుకుని సాయంత్రం మధ్యాహ్నం పూట చెట్టు కింద పెట్టుకొని సాయంత్రానికి కొంచెం మాగిన వాసన వస్తుంది కాబట్టి తీయటి వాసనకి పురుగులన్నీ కూడా ఆకర్షింపబడి తిని చనిపోతాయి అన్నమాట. ఇదే కాకుండా ఏంటంటే అన్ని అపరాల పంటల్లోనూ ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల్లో పేనుబంక విస్తృతంగా ఆశించడం జరిగింది. ఒకవేళ చేనంతా పేనుబంక కనుక ఆశించినట్లయితే మందులు పిచికారీ చేసుకోవాలి. ముఖ్యంగా ఇమిడాక్లోప్రిడ్ లీటర్ నీటికి 0.3 మిల్లీలీటర్లు కానీ, అలాగే థయామిథాక్సామ్ లీటర్ నీటికి 0.3 గ్రాములు కానీ కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఎక్కడైనా 1-2 మొక్కలకి కనుక పేనుబంక ఉంది అని అంటే జాగ్రత్తగా గమనించినట్లయితే ఆ పేనుబంకని తినేటువంటి అక్షింతల పురుగులు, అక్షింతల పెంకు పురుగులు కానీ, అలాగే అక్షింతల పిల్ల పురుగులు కానీ కనిపిస్తూ ఉంటాయి మనకి. ఒకవేళ అవి ఎక్కువగా ఉన్నాయి అని అంటే మందు పిచికారీ చేయకుండానే వీటి ఉధృతి అనేది తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. అట్లాగే పూత దశలో ఉన్నటువంటి పెసర పంటలో మారుక మచ్చల పురుగు, పూత కాత దశలో ఉన్నటువంటి పెసర పంటలో మారుక మచ్చల పురుగు ఆశించినట్లు కొన్ని ప్రాంతాల్లో గమనించడం జరిగింది. ముఖ్యంగా మహబాద్ అలాగే నల్గొండ జిల్లాల్లో కనిపించడం జరిగింది. దీంట్లో ఏంటంటే ఈ మారుక మచ్చల పురుగు చివరగా ఉన్నటువంటి అంటే ఆ కొమ్మ కొనల్లో ఉన్నటువంటి మొగ్గలని అట్లాగే లేత పిందెల్ని దగ్గరికి చేసుకొని గూడుగా చేసుకుని లోపల ఉండి నష్టాన్ని తింటూ కాయల్ని తొలవడము, పూత మొగ్గల్ని తొలవడము చేసి నష్టాన్ని చేస్తుంది. మారుకా మచ్చల పురుగు ఆశించినటువంటి ఈ వెబ్ ఏదైతే ఉందో అంటే పువ్వు కాయల్ని దగ్గరగా చేసుకున్నటువంటి సముదాయం ఏదైతే ఉందో అది దాంట్లో ఉన్నటువంటి ఆ పదార్థాలన్నీ అయిపోయిన తర్వాత అది ఎండిపోయి పడిపోతుంది. తర్వాత మారుక మచ్చల పురుగు కొత్త పూత దగ్గరికి వెళ్తుంది. అయితే దీనికి ఏంటంటే తొలి దశలోనే పూత దశలో కంపల్సరీ వేపగింజల కషాయం కనుక పిచికారీ చేసినట్టంటే మబ్బు వాతావరణం ఉండి కొంచెం చల్లటి వాతావరణము ఉంది అని అంటే కనుక ఈ మనకి మారుక వచ్చేటువంటి అంటే ఆ వాతావరణం ఉండి పంట పూత దశలో కానీ పిందె దశలో కానీ ఉంది అని అంటే మారుక మచ్చల పురుగు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి కంపల్సరీ ఇందాక చెప్పినటువంటి స్పైనోసాడ్ కానీ, ఫ్లూబెండమైడ్ కానీ, నువాల్యురాన్ కానీ పిచికారీ చేసుకోవాలి. దీంట్లో కూడా ఏంటంటే ఈ మారుక మచ్చల పురుగు రాత్రిపూట నష్టం చేస్తుంది కాబట్టి సాయంత్రం పూట వీలైనంత వరకు సాయంత్రం పూట మందులు మార్చి పిచికారీ చేసుకున్నట్లయితే మనకి ఈ పురుగుని సమర్థవంతంగా అరికట్టవచ్చు. ఇంకా ఈ అపరాల పంటల తర్వాత నూనె గింజలు ముఖ్యంగా ఏంటంటే తెగుళ్ళ విషయానికి వస్తే ముఖ్యంగా మనకి తెల్లదోమతోటి వ్యాప్తి చెందేటువంటి
ఎల్లో మొజాయిక్ వైరస్, పల్లాకు తెగులు పసుపులు మనకి పెసరలో కనిపిస్తుంది, అలాగే బొబ్బరలో కూడా కనిపించడం జరిగింది. సో ఈ పల్లాకు తెగులుకి ఏంటంటే తెల్లదోమ ద్వారా వ్యాప్తి చెందుతుంది కాబట్టి తెల్లదోమని నివారించడానికి సరైనటువంటి పురుగు మందులు పిచికారీ చేసుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే పంట తొలి దశలో ఈ పెసర గాని, మినుము గాని, బొబ్బర గాని ఇవి ఏవి విత్తుకున్నా వీటిల్లో తొలి దశ నుండి కూడా రసం పీల్చే పురుగులు, తామర పురుగులు గాని, తెల్లదోమ గాని ఆశించడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి విధిగా విత్తన శుద్ధి చేయాలి. కేవలం శిలీంద్రనాశిని విత్తన శుద్ధి అంటే కార్బనిజం కానీ మ్యాంగోజెబ్ తోటే కాకుండా పురుగు మందుతోటి కూడా విత్తన శుద్ధి చేసుకోవాలి. ఉదాహరణకి ఇమిడాక్లోప్రిడ్ కానీ, అలాగే మోనోక్రోటోఫాస్ లాంటి మందులతోటి విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే మనకి తొలి దశలో వచ్చేటువంటి రసం పీల్చే పురుగుల ఉధృతి తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఇక తెల్లదోమ విషయానికి వస్తే మనము పెసరలో గాని, మినుములో గాని తెల్లదోమని ఆకర్షించి నివారించడానికి జిగురట్టలు, ముఖ్యంగా పసుపు రంగు జిగురట్టలు పెట్టాలి. అలాగే తామర పురుగులు నివారించుకోవడానికి నీలం రంగు జిగురట్టలు కనుక పెట్టుకున్నట్లయితే పెసర చేనులో కూడా పెసర చేను ఎంత హైట్ లో ఉందో దానికన్నా 1 ఫీట్ హైట్ లో పసుపు రంగు జిగురట్టలు అలాగే నీలం రంగు జిగురట్టలు కనుక అమర్చుకున్నట్లయితే ఎకరానికి 10-15 చొప్పున మనకి ఈ రసం పీల్చే పురుగులు వాటికి ఆకర్షింపబడి వాటికి ఉన్నటువంటి జిగురుకి అంటికిపోవడం వల్ల వీటి ఉధృతి తగ్గుతుంది. అలాగే వీటి వల్ల వ్యాప్తి చెందేటువంటి వైరస్ తెగుళ్ళు అనేవి నివారించబడతాయి. ముఖ్యంగా ఈ తెల్లదోమ వల్ల వ్యాప్తి చెందేటువంటి పల్లాకు తెగులుకి మనం పసుపు రంగు జిగురట్టలు పెట్టుకుంటూ వేపగింజ కషాయము మధ్యలో ఒకసారి పిచికారీ చేసుకుని తర్వాత అవసరమైతే తెల్లదోమకి పనికొచ్చేటువంటి పురుగు మందులు పిచికారీ చేసుకోవాలి. ఎస్టామిప్రిడ్ కానీ, అలాగే స్పైనటోరం కానీ ఇట్లాంటి మందులు పిచికారీ చేసుకుంటే తెల్లదోమ నుంచి వ్యాప్తి చెందేటువంటి వైరస్ ని ఎక్కడి వరకు వచ్చిందో అక్కడ వరకు అరికట్టుకోవచ్చు. అలాగే వైరస్ తెగులు కనుక చేనులో ఎక్కడన్నా 1-2 అర మొక్కలు కనిపించినాయి అని అంటే వెంటనే ఆ మొక్కల్ని పీకి నాశనం చేసేయడం వల్ల వీటి వ్యాప్తి అనేది మనం అరికట్టవచ్చు. ముఖ్యంగా ఇంకా ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల్లో అన్ని అపరాల పంటలలో అక్కడక్కడ పేనుబంక ఎలాగైతే ఉందో అలాగే బూడిద తెగులు కూడా ఆశించి నష్టపరుస్తుంది. ఈ బూడిద తెగులు చూడ్డానికి ఏంటంటే ఆకు మీద పై భాగం అంతా కూడా పౌడర్ చల్లినట్టు ఉండడము, తద్వారా ఏంటంటే కిరణజన్య సంయోగ క్రియ అనేది సరిగ్గా జరగక మనకి దిగుబడి అనేది తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా ఈ బూడిద తెగులు నివారించడానికి కనిపించిన వెంటనే అంటే ఆశించిన వెంటనే కార్బనిజం అనే మందుని పిచికారీ చేసుకొని అవసరమైతే ఒక 10 రోజుల తర్వాత థయోఫెనైట్ మిథైల్ అనే మందుని పిచికారీ చేసుకున్నట్లయితే బూడిద తెగులు వ్యాప్తి చెందకుండా మనం నివారించుకోవచ్చు. ఇకపోతే నూనె గింజల పంటలైనటువంటి వేరుశెనగలో కనుక ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఇందాక చెప్పినట్టు తామర పురుగు, అలాగే పొగాకు లద్దె పురుగు, ఆకు చుట్టు పురుగు ఆశించి నష్టాన్ని కలుగ చేస్తున్నాయి. తామర పురుగు నియంత్రణకి విత్తన శుద్ధి ఇమిడాక్లోప్రిడ్ తోటి విత్తే ముందే విత్తన శుద్ధి చేసుకోవాలి. ఈ పాటికి ఇప్పుడు ప్రస్తుతం ఊడ దిగేటువంటి దశలో అలాగే కాయ ఊరేటువంటి దశలో ఉంది కాబట్టి ఇప్పుడు కనుక ఎక్కడైనా తామర పురుగుల ఉధృతి ఎక్కువగా ఉంది అని అంటే కనుక వేపగింజల కషాయం లేదంటే ఇమిడాక్లోప్రిడ్ కానీ అస్టామిప్రిడ్ మందు కానీ పిచికారీ చేసుకోవచ్చు. అయితే దీంట్లో కూడా తామర పురుగులు నీలం రంగు జిగురట్టలకి ఆకర్షింపబడతాయి కాబట్టి ముందు నుంచే విత్తన శుద్ధి చేసి తొలి దశ నుంచే కనుక మనం ఈ జిగురట్టలు కనుక పెట్టుకున్నట్లయితే ఈ మందు పిచికారీ వరకు కూడా రాకుండానే మనం ఈ తామర పురుగులు సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అలాగే తామర పురుగుల ద్వారా వ్యాప్తి చెందేటువంటి నెక్రోసిస్ వైరస్ ని కూడా మనం బడ్ నెక్రోసిస్ వైరస్ ని కూడా సమర్థవంతంగా రాకుండా చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అట్లాగే అక్కడక్కడ కొన్ని ప్రాంతాలలో ఈ వేరుశెనగలో ఆకు చుట్టు పురుగు అనేది గమనించడం జరిగింది. ఈ ఆకు చుట్టు పురుగు జనరల్ గా ఏంటంటే నవంబర్-డిసెంబర్ లో రావడానికి ఆస్కారం ఉంటుంది. కాకపోతే ఏంటంటే దీని మీద వీటిని ఆశించి మనకి వీటి సంఖ్య తగ్గించేటువంటి వేలైనటువంటి బెనిఫిషియల్ ఇన్సెక్ట్స్ ఈ నవంబర్-డిసెంబర్ లో ఎక్కువగానే ఉంటాయి. ఒకవేళ మనం ఏదైనా పురుగు మందులు అవి పిచికారీ చేయడం వల్ల
వాటి సంతతి తగ్గిపోవడం, తద్వారా దీని ఉధృతి, ఆకు చుట్టు పురుగు ఉధృతి ఎక్కువగా ఉంది అని అంటే కనుక అప్పుడు మందులు పిచికారీ చేసుకోవాలి. స్పైనోసాడ్ కానీ ఫ్లూబెండమైడ్ అనే మందులు బాగా పనిచేస్తాయి. అయితే పంట చేనుని అంటే ఎవరైతే నీటి వసతి కింద పండించేటువంటి వేరుశెనగ పండించేటువంటి పంటలు ఏవైతే ఉన్నాయో అటువంటి పంటలకి నీటి ఎద్దడి గురి కాకుండా చూసుకున్నట్లయితే అసలు ఈ వేరు ఆకు చుట్టు పురుగు రాకుండా నివారించుకోవచ్చు. అయితే ఈ ఆకు చుట్టు పురుగు రాకుండా కూడా మనం తొలి దశలోనే బొబ్బర్లతోటి కానీ సజ్జలతోటి కానీ అంతర పంట కింద కనుక వేరుశెనగ వేసినట్లయితే కూడా మనకి ఇది రాకుండా నివారించుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇకపోతే పొగాకు లద్దె పురుగు, వేరుశెనగలో కూడా పొగాకు లద్దె పురుగు ఆశిస్తున్నట్టు గమనించాము. ఆకుల మీద అక్కడక్కడ ఈ 300 గుడ్ల నుంచి సముదాయం లాగా పెడుతుంది ఈ పొగాకు లద్దె పురుగు. దాని నుంచి వచ్చినటువంటి పిల్ల పురుగులన్నీ కూడా ఆకులని పత్రహరితాన్ని గీకి తింటూ ఉంటాయి. దీనికి కూడా ఇందాక చెప్పినట్టు సమగ్ర సస్య రక్షణ బుట్టలు సమగ్ర సస్య రక్షణ చర్యలు చేపట్టి సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ముఖ్యంగా ఏంటంటే లింగాకర్షణ బుట్టలు పెట్టుకోవడము, వేప గింజల కషాయం కానీ వేప సంబంధిత మందులు కానీ పిచికారీ చేసుకోవడము, పురుగు మందుల ఆవశ్యకత ఉంది అని అంటే లార్వాలు కొంచెం మోస్తరు సైజులో ఉండి పెద్ద లార్వాలు కనుక ఉన్నాయనంటే స్పైనోసాడ్ కానీ ఫ్లూబెండమైడ్ కానీ నోవాల్యురాన్ కానీ ఇమామెక్టిన్ బెంజోయేట్ కానీ మందులను మార్చి పిచికారీ చేసుకొని, పెద్ద లార్వాలు ఉన్నాయంటే కనుక విషయాన్ని తప్పనిసరి సాయంత్రం పూట ఉండలు చేసి చల్లుకోవాలి. వేరుశెనగ తర్వాత మనకి అతి ముఖ్యమైనటువంటి పంట ఈ వేరుశెనగలో కూడా ఇంకా తెగుళ్ళ విషయానికి వస్తే ఆకుమచ్చ తెగులు అలాగే కాండం కుళ్ళు ఆశించినట్లు గమనించడం జరిగింది. ఆకుమచ్చ తెగులు 2 దశల్లో అంటే ఎర్లీ థిక్కా లీవ్ స్పాట్ అలాగే లేట్లీ థిక్కా లీవ్ స్పాట్ పేర్లతోటి 2 రకాలుగా ఆశిస్తుంది. ఏ లీవ్ స్పాట్ ఆశించినా కూడా ఏంటంటే ఆకుల మీద అంతా కూడా మచ్చలుగా ఉండి మచ్చ చుట్టూ పసుపు రంగు వలయాకారంలో కనిపిస్తుంది. దీనికి ఏంటంటే విత్తన శుద్ధి విత్తుకున్న వాళ్ళకి దీని ఉధృతి అనేది తక్కువగా ఉంటుంది. మంచి విత్తనం అంటే ఆరోగ్యవంతమైనటువంటి విత్తనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇదే కాకుండా ఏంటంటే వీటి ఉధృతి, ఈ ఆకుమచ్చ తెగులు ఉధృతి కనుక కనిపించిందంటే టెబుకొనజోల్ కానీ క్లోరోథాలోనిల్ కానీ హెక్సాకొనజోల్ కానీ పిచికారీ చేసుకోవాలి. ఈ టెబుకొనజోల్ పిచికారీ చేసుకునేటప్పుడు లీటర్ నీటికి 1 మిల్లీలీటర్ అంటే ఎకరానికి 200 మిల్లీలీటర్లు, క్లోరోథాలోనిల్ అయితే ఎకరానికి 400 గ్రాములు, హెక్సాకొనజోల్ అయితే ఎకరానికి 200 మిల్లీలీటర్లు పిచికారీ చేసుకోవాలి. ఈ మందులు పిచికారీ చేసుకునేటప్పుడు ఒకసారి పిచికారీ చేసిన తర్వాత అదే మందు పిచికారీ చేయకుండా మందులు మార్చి 15 రోజుల వ్యవధిలో అవసరమైతే 2వ పిచికారీ చేసుకోవాలి. ముఖ్యంగా ఈ కాండం కుళ్ళు అనేది కూడా కొన్ని ప్రాంతాల్లో గమనించడం జరిగింది. దీనికి విత్తన శుద్ధి చేసినటువంటి రైతులు ఉంటే చేయనటువంటి రైతులు ఉంటే తర్వాత యాసంగిలో వేసుకునేటప్పుడు టెబుకొనజోల్ కానీ మ్యాంకోజెబ్ తోటి విత్తన శుద్ధి చేసుకోవాలి. అయితే దీనికి ఏంటంటే ఇది భూమి ద్వారా వచ్చేటువంటి తెగులు కాబట్టి దీనికి కంపల్సరీ ట్రైకోడర్మాని అంటే ఒక FIM పెంటను తీసుకుని ఒక 180 కిలోలు పెంటల్లో ఒక 20 కిలోలు వేప పిండిని కలుపుకొని 4 కిలోలు ట్రైకోడర్మా కలుపుకొని బాగా మాగబెట్టి చెట్టు నీడలో మాగబెట్టి 15 రోజుల తర్వాత వేసుకున్నట్లయితే కాండం కుళ్ళు ప్రతిసారి సాగు చేసేటప్పుడు కనుక ఇలా చేసుకున్నట్లయితే క్రమేపీ భూమి ద్వారా వచ్చేటువంటి కాండం కుళ్ళు ఏదైతే ఉందో అది తెగులు మన క్షేత్రంలో తగ్గడానికి ఛాన్స్ ఉంటుంది అన్నమాట. ఇదే కాకుండా నెక్స్ట్ చూసుకున్నట్లయితే మన తెలంగాణ రాష్ట్రంలో కుసుమ అనేది కొన్ని ప్రాంతాలలో ముఖ్యంగా సాగు చేస్తున్నారు. ఈ కుసుమలో కూడా ఇప్పుడు పేనుబంక అనేది ఆశించినట్లు గమనిస్తున్నాము. జనరల్ గా ఏంటంటే ఈ పేనుబంక ఆశించడం వలన గుంపులుగా ఈ పేన్ అనేది కాలనీలాగా ఏర్పడి లేత చిగుళ్లను అలాగే లేత ఆకులను లేత పువ్వులను మొగ్గలను కూడా గుంపులుగా ఏర్పడి రసం పీల్చడం వల్ల మొక్కంతా కూడా నిర్జీవం అయిపోతుంది. క్రమేపీ ఏంటంటే ఉధృతి ఎక్కువగా ఉందంటే మనకి మొక్క వడిలిపోవడము చనిపోవడం జరుగుతుంది. అయితే ఈ పేనుబంక ఆశించినటువంటి తేనె లాంటి పదార్థం ఏదైతే ఉంటుందో దాని వలన ఆకుల మీద అంతా కూడా నల్లటి సూటి మోల్డ్ లాగా
కనిపిస్తుంది. ఆకుల మీద అంతా కూడా నల్లటి పొడిలాగా కనిపిస్తుంది. దీని నివారణకి ఏంటంటే కనిపించిన వెంటనే, అంటే బాగా ఉధృతి ఎక్కువగా ఉంది అని అంటే కనుక ఇమిడాక్లోప్రిడ్ కానీ డైమెథోయేట్ కానీ పిచికారీ చేసుకున్నట్లయితే దీన్ని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇవే కాకుండా ఏంటంటే ఈ మధ్య కాలంలో యాక్చువల్గా ఏంటంటే ఇవన్నీ కూడా మనకి యాసంగిలో ప్రస్తుతం సాగులో ఉన్నటువంటి ప్రధాన పంటల మీద ఇమిడాక్లోప్రిడ్ కానీ అలాగే డైమెథోయేట్ కానీ థయామెథాక్సామ్ కానీ ఫ్లోనికమిడ్ కానీ పిచికారీ చేసుకోవాలి. ఇవి ఇప్పటి వరకు మన తెలంగాణలో ప్రస్తుత యాసంగిలో ఉన్నటువంటి ప్రధానమైన పంటలు, వాటిలో ఉన్నటువంటి ప్రస్తుతం ఆశించినటువంటి చీడపీడలు, వాటి నివారణ చర్యలు. అయితే ఇవి కాకుండా ఏంటంటే వానాకాలం వేసి కొన్ని పంటలు ఇప్పుడు కూడా ముఖ్యంగా కంది కాయ అభివృద్ధి చెందేటువంటి దశలో ఉంది. దాంట్లో ఏంటంటే కాయ తొలిచేటువంటి ఈగ, అలాగే మారుక మచ్చల పురుగు, శనగ పచ్చ పురుగు, 3 పురుగులు ఆశించినట్లు గమనించడం జరిగింది. కాయ తొలిచే కాయ నుంచి రసం పీల్చేటువంటి పాడ్ బగ్స్ కూడా అక్కడక్కడ కనిపించడం జరిగింది. కాబట్టి వీటికి సరైనటువంటి నివారణ చర్యలు తీసుకోవాలి రైతులు. ముఖ్యంగా కాయ తొలిచే పురుగులు ఆశిస్తే ఇమామెక్టిన్ బెంజోయేట్ కానీ, వాల్యూరాన్ కానీ, స్పైనోసాడ్ కానీ ఇట్లా పిచికారీ చేసుకోవాలి. ఇదే కాకుండా పాడ్ బగ్స్ కనుక, అంటే కాయ నుంచి రసం పీల్చేటువంటి బగ్స్ కనుక కనిపించినాయి అంటే ఇవేంటంటే గుంపులుగా ఉండి చిన్న చిన్న పురుగులు కంది కాయ నుండి అభివృద్ధి చెందే దశలో రసం పీలుస్తూ ఉంటే గింజలన్నీ కూడా నాపల్లాగా తయారవుతాయి. వాటికి ఏంటంటే రసం పీల్చే పురుగులకి పనిచేసేటువంటి మందులు పిచికారీ చేసుకుంటే సరిపోతుంది. డైమెథోయేట్ కానీ యాసిఫేట్ కానీ పిచికారీ చేసుకుంటే సరిపోతుంది.